అప్పుడే కలిపిన పచ్చడి గిన్నెలో వేడి వేడి అన్నం వేసుకుని కలుపుకుని తినడం అంటే మీలో ఎంతమందికి ఇష్టం చెప్పండి. చాలామందికి నచ్చుతుంది కదా. అలా అప్పటికప్పుడు కలిపిన పచ్చడిలో వేడి వేడి అన్నం వేసుకుని తింటే. ఇందుకే ఏం పచ్చడి అనుకుంటున్నారా? ఉసిరి ఆవకాయ సంవత్సరం పాటు నిలవ ఉండేలాగా చింతపండు లేకుండా ఎలా చేసుకోవాలో చూపిస్తారు రండి. ఫస్ట్ అయితే 1 కిలో ఉసిరికాయలు తీసుకుని కడిగేసి క్లాత్తో తుడిచేసి ఆరబెట్టుకోవాలి. అవి తడి లేకుండా ఆరిపోయిన తర్వాత వాటికి ఘాట్లు పెట్టేసుకుని పల్లి ఆయిల్లో వేసి దోరగా వేయించుకోవాలన్నమాట. ఉసిరికాయలని కనుక మరీ ఎక్కువగా వేయించుకుంటే పచ్చడి ఊరే కొద్దీ అవి బద్దల కింద తొన్నెల కింద విడిపోతాయి అన్నమాట, ముక్కలు ముక్కలు అయిపోతాయి. అలా కాకుండా కాయల్లాగే ఉండాలనుకుంటే కనుక జస్ట్ ఆయిల్ వేసి కొంచెం కలర్ చేంజ్ అవుతుంది అనే టైంకి పక్కకు తీసేసుకోవడమే. తర్వాత అవి చల్లారిన తర్వాత అందులోకి కిలో కాయలకి 1.25 కప్పు టీ కప్ అనమాట, 1.25 కప్పు కారము. ఇక్కడ మేమైతే 3 మ్యాంగోస్ వాడామన్నమాట. మీరు కారాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకుని వేసుకోవచ్చు. సాల్ట్ వచ్చేసి 3/4 కప్పు అనమాట, 3/4 కప్పు సాల్ట్. తర్వాత ఆవపిండి, మేమైతే కొంచెం ఆవపిండి ఘాటుగానే తింటాము అనేసి మా మమ్మీ ఆల్మోస్ట్ 1.5 కప్పు వరకు వేసింది. మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట మీరు తినే ఘాటుని బట్టి. తర్వాత ఒక గుప్పెడన్ని వెల్లుల్లిపాయలు మంచిగా ఒలిచేసుకుని తొక్కలన్నీ తీసేసిన వెల్లుల్లిపాయలు అనమాట. ఈ పచ్చళ్ళలోకి ఆయిల్ కూడా మనము ఆల్రెడీ ఉసిరికాయలు వేయించి పెట్టుకున్నాం కదా, అదే ఆయిల్ యూస్ చేసుకోవాలన్నమాట. సో ఉసిరికాయలు వేయించుకున్న ఆయిలే సరిపోతుందన్నమాట, ఎక్కువ ఆయిల్ కూడా ఏం అవసరం ఉండదు. సో ముందుగా మనం మిక్స్ చేసుకున్నాం కదా ఉసిరికాయల్లోనూ వెల్లుల్లిపాయలు, కారము, ఉప్పు అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆవపిండి. సో ఇవన్నీ కూడా ఈ ఆయిల్ పోసుకున్న డబ్బాలోకి వేసుకుని మంచిగా దాంట్లోకి సరిపడినంత ఆయిల్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవడమే అనమాట. సో ఆయిల్ అంతా కూడా మిక్స్ చేసుకున్న తర్వాత అందులోకి పచ్చడి పాడవకుండా నిలవ ఉండడానికి జనరల్గా అయితే చింతపండు పులుపు యాడ్ చేస్తారు, కానీ ఇక్కడ చింతపండు కాకుండా మమ్మీ నిమ్మరసం యాడ్ చేశారనమాట. టేస్ట్ మాత్రం బ్రహ్మాండంగా ఉంది. అండ్ పికిల్ 1 ఇయర్ పాటు నిలవ ఉంటుంది అండ్ నల్లగా కూడా రాదనమాట. పచ్చడి జనరల్గా ఉసిరి ఆవకాయ అనేది నల్లగా వచ్చేస్తుంది కొంచెం ఒక 2-3 మంత్స్ తర్వాత. అలా కాకుండా ఎర్రగానే ఉంటుందన్నమాట. నిమ్మరసం యాడ్ చేసుకోవాలి. ఇక్కడ కిలో కాయలకి ఆల్మోస్ట్ మమ్మీ 1/2 టీ కప్పు వరకు నిమ్మరసం యాడ్ చేశారనమాట. అంతే, ఎంతో టేస్టీగా ఉంటుంది. 3 డేస్ తర్వాత ఉప్పు కారాలు ఒక్కసారి చూసుకుని మనం ఉప్పు కానీ కారం కానీ ఏమన్నా పడితే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో 8 కంటైనర్లో కనుక స్టోర్ చేసుకుంటే 1 ఇయర్ నిలువ ఉంటుంది నల్లబడకుండా. ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.